ఓట్స్ అండ్ చికెన్ లివర్తో మన ఇంట్లో ఉండే పెట్ డాగ్స్ కోసం ఒక మంచి ప్యాన్ కేక్ రెసిపీ అయితే ఈరోజు చూపిస్తున్నాను. ఇది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా వాడే ఓట్స్ 1 కప్, అలాగే చికెన్ లివర్ 2 పీసెస్. చికెన్ లివర్ నీట్గా కడుక్కొని ఆ చికెన్ లివర్ని మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓట్స్ కూడా వేసుకోవాలి. చికెన్ లివర్లో మిక్సీ వేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, సో కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మనం దోశల పిండి ఎలాగైతే మిక్సీలో వేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో చికెన్ లివర్ అండ్ ఓట్స్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కనుక దోశల పిండిలా జారుల్లా అవ్వడం కోసం వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకోండి బాగా. ఇందులో నేను సాల్ట్ కానీ ఎటువంటిది వేయలేదు. జస్ట్ ఒక కొంచెం నెయ్యి తీసుకొని ప్యాన్కి అప్లై చేసుకోండి. నెయ్యి ప్యాన్కి అప్లై చేసుకున్న తర్వాత వీటిని మనము చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకుందాము. ఇలా చేసి పెట్టడం వల్ల వెరైటీగా డాగ్స్కి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. ఓట్స్లో ఫైబర్ ఉండడం వల్ల, చికెన్లో ప్రోటీన్, అలాగే అప్పుడప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వాటికి పెట్టడం వల్ల వాటికి గుడ్ ఫ్యాట్స్ అనేవి బాడీలోకి వెళ్తాయి అన్నమాట. సో ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. వాటిని ఇప్పుడు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటున్నాను నేను. వీటిని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల లోపల కూడా ఉడుకుతుంది. కొంచెం మందంగా కాకుండా పల్చగా వేసుకుంటే బాగుంటుంది. విరిగిపోవడం అంటే ఏం జరగదు, మంచిగా వస్తాయి. నేను మిగిలిపోయిన పిండిని ఇలా కొంచెం పెద్దగా దోశలాగా వేస్తున్నాను. మీకు కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. ఇది ఏ టైప్ డాగ్స్కైనా, ఎటువంటి చిన్న స్మాల్ బ్రీడ్, పెద్ద బ్రీడ్, ఏ డాగ్స్కైనా పెట్టచ్చు. చూడండి, నేనైతే ఇలా చిన్న చిన్నవి కాల్చుకున్నాను. ఇప్పుడైతే మా లియో ఇంకా బేబీకి అయితే నేను పెట్టేస్తున్నాను. చూడండి లియోగాడు ఎలా తింటున్నాడు. చికెన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఎలాగైనా తినేస్తాయి. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంకా చాలా కొత్త కొత్త రెసిపీస్ నేను ట్రై చేసి నేను వీడియోస్ తీసి మీకు పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం ఇంకొక మంచి డాగ్ ఫుడ్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి మంచి సమ్మర్ ట్రీట్స్ ఎలా చేసుకోవాలో ఇంట్లో నేను మీకు చూపించేస్తాను హెల్దీ వేలో. థ్యాంక్ యూ.